Well, hello guys, welcome to my channel. Miss Mom na పేరు Shalvi Sigda, aka Single Mother by Choice. So guys, I know same outfit repeat అయింది కదా. Actually, it's almost 10:30. అందరు నిద్రపోయారు and now I'm making rasmalai for tomorrow. Most of the year మేము డిసెంబర్ 31st కంతానే మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసి నిద్రపోయేవాళ్ళము బట్ ఇప్పుడు సీన్ కొంచెం డిఫరెంట్ కదా సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ టుమారో అంటే జనవరి 1st 2025 అండ్ ఇట్స్ నైట్ యాక్చువల్లీ ఆ రూమ్లో లైటింగ్ బాగుంటుందని అక్కడ వెళ్ళి ఇంట్రో ఇచ్చాను. లెట్ మీ షో యూ ద విండో. పిచ్ బ్లాక్ అండ్ ఇక్కడ నేను రస్మలై అంతా స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు అది కంప్లీట్ చేసి ప్రాసెస్ అంతా పెట్టేస్తాను. ఓవర్ నైట్ అది మిల్క్లో బాగా సోక్ అయిందంటే దాంట్లో ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అందుకే వాళ్ళు నిద్రపోతున్నారు అండ్ నేను రస్మలై చేసుకుంటూ ఉన్నాను. అయిపోయింది గైస్, ఫైనల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ 11:45. ప్రాసెస్ కొంచెం పెద్దది. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఐ నీడ్ టు రెస్ట్. కిచెన్ అంతా మెస్ అయిపోయింది బట్ ఇప్పుడు క్లీన్ చేసుకుంటా కూర్చున్నానంటే ఐల్ బి టైర్డ్ ఫర్ టుమారో. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ప్యాకప్ టైమ్. గుడ్ నైట్. Hey guys, good morning. First of all, Happy New Year to you and your dear family members. చూద్దాం 2024 somehow గడిచిపోయింది. అట్లీస్ట్ 2025 అయినా కొంచెం ఎక్సైట్మెంట్గా, కొంచెం అడ్వెంచరస్గా, కొంచెం ఇన్స్పిరేషనల్గా పాస్ అవ్వాలి. వాట్ అ బ్యూటిఫుల్ మార్నింగ్ గైస్. వ్యూ అయితే అదిరిపోయింది. అందుకే మేము కొంచెం వాకింగ్ కోసము బయలుదేరేసాము. While walking, I was just enjoying the view, the sunrise and everything. నా రూమ్ పరిస్థితి అయితే ఇంకా ఘోరంగానే ఉంది గైస్. ఇంకా చాలా టైం పడుతుందిలే దాన్నంతా ఫిక్స్ చేసే లోపల. ఇంకా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాసేపు అలా బయట నడుచుకుంటూ టైంపాస్ చేసుకుంటూ ఉన్నాము. కేదార్ వాకింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అస్సలు ఇంట్లో ఉండనంటున్నాడు. జస్ట్ వాంట్ టు వాక్ అండ్ వాక్ అండ్ వాక్. ఇంకా లంచ్లో వచ్చేసి అమ్మ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై చేసింది అండ్ నాది తెలిసిందే కదా, నేను టేస్టీ రస్మలై చేశాను. ఇంకా ఫుల్గా తినేసిన తర్వాత ఐ టుక్ సమ్ రెస్ట్. ఇప్పుడు వచ్చేసి ఓపిక్గా కూర్చొని నేను నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అండ్ గోల్స్ గురించి రాసుకుంటున్నాను. సో గైస్, లెట్స్ డిస్కస్ ఈ 2024 యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది. కేదార్ వాజ్ బోర్న్ ఇన్ 2023 అండ్ 2024 స్టార్టింగ్లో వచ్చేసి కేదార్ వాజ్ అరౌండ్ 4 months ఆర్ కొంచెం 4 months అలా ఉన్నాడు. సో హీ వాజ్ రియలీ స్మాల్, really difficult to handle. Like first 6 months was really crucial period for me. Number one, see, నేను కూడా like a new mom, okay? So even I was learning things like ఒకరిది చూసి తెలుసుకోవడం వేరు, స్వయాన ఆ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. సో బీయింగ్ అ మామ్, it was really hard to accept the changes, physically changes, mentally changes, life lo చాలా లూజ్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో చేంజెస్ని వచ్చేసి యాక్సెప్ట్ చేయడం వచ్చేసి కూడా నాకు చాలా ఛాలెంజింగ్గా ఉండింది. అండ్ అట్ వన్ పాయింట్ నేను చాలా అంటే చాలా బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట నాది ఎమోషనల్ వైజ్గా. ఐ లైక్ ఐ యూస్ టు గెట్ యాంగ్రీ సమ్ టైమ్ ఫర్ నో రీజన్, సమ్ టైమ్ ఫర్ యూజ్లెస్ రీజన్స్ అండ్ సమ్ టైమ్ ఫర్ జెన్యున్ రీజన్. ఎస్పెషలీ లైక్ లైఫ్లో ఇన్కమ్ సోర్స్ వచ్చేసి స్టాప్ అయిపోయింది బికాజ్ ఐ కుడెంట్ గో ఫర్ ద జాబ్. నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కేదార్ ఒక్కటే కారణం కాదు, ఇంకా
ఒక్క నిమిషం బంగారు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో వాటిని అన్నిటినీ చూసి కన్సిడర్ చేస్తే నేను ఇంకా ఇల్లు వదిలి బయట జాబ్ పోవడం వచ్చేసి నాట్ పాసిబుల్. సో ఆ ఒక్క విషయంలో కూడా నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా స్ట్రగుల్ అయ్యాను గైస్. అండ్ సో క్లియర్గా చెప్పాలంటే 2024 ఫస్ట్ 6 months వాజ్ రియలీ హార్డ్ టైం ఫర్ మీ. లైఫ్ అసలు కిందకే పోతా ఉంది అనిపించింది. బట్ స్లోగా సెల్ఫ్ మోటివేషన్, తర్వాత మీ ద్వారా కూడా నాకు చాలా మోటివేషన్ దొరికింది. చాలామంది నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ సంవత్సరంలోనే మనం ఫస్ట్ టైం వచ్చేసి ఒక ఇన్కమ్ వచ్చి తీసుకున్నాము, బికాజ్ ఒక్క వీడియో వచ్చి బాగా వైరల్ పోయింది. సో లైఫ్ కొద్దిగా లైక్ షేప్ తీసుకుంటా ఉంది. ఫస్ట్లో వచ్చేసి డిస్టార్టెడ్గా అయిపోయింది, బట్ ఇప్పుడు వచ్చేసి కొంచెము షేప్ తీసుకుంటా ఉంది. నా ఐ నో లైక్ ఓల్డ్ వేస్ని మిస్ చేసే బదులు న్యూ వే వచ్చేసి నేను క్రియేట్ చేయాలని నాకు అర్థమైంది. సో 2024 వాజ్ లైక్ దాట్ ఫర్ మీ. ఉండు కేదా. సో 2024 కొంచెం అలా అప్స్ అండ్ డౌన్స్లో గడిచిపోయింది. సో ఈ 2025లో వచ్చేసి నేను నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఫోకస్డ్గా ఉండాలి. లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా ఒక ప్రాపర్ వేలో పోకుండా నేను చాలా డిస్ట్రాక్ట్ అయిపోయాను. బికాస్ ఆఫ్ మై మెంటలీ చాలా లూజ్ అయ్యానులే. కొంచెం మూడ్ స్వింగ్స్ అయినా ఓకే ఆ రబిష్ మళ్ళా ఎందుకులే గుర్తు చేసుకోవడం. సో ఈ ఇయర్ మీద ఫోకస్ చేసుకుందాం. ఒక్క నిమిషం బంగారు, ఇది తీసుకో. సో ఈ ఇయర్లో వచ్చేసి నేను ఆల్రెడీ నా గోల్స్ వచ్చి రాసేసుకున్నాను. అండ్ దిస్ టైమ్ ఐ రియలీ వాంట్ టు ఫాలో దెమ్ ఆన్ సీరియస్. ఈ ఫోన్ కూడా హ్యాండ్ ఇస్తూ ఉంది. సో ఐ రియలీ వాంట్ టు ఫాలో దెమ్ ఆన్ సీరియస్ నోట్. 1 2 3 కేటగిరీలో డివైడ్ చేశాను. నెంబర్ 1 ఫిజికల్ ఫిట్నెస్, నెంబర్ 2 స్కిన్ కేర్, అండ్ నెంబర్ 3 యూట్యూబ్ గ్రోత్. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ లైక్ పెట్టుకున్నాను నా కోసము రెజల్యూషన్, విచ్ వాజ్ సేమ్ ఫిజికల్ ఫిట్నెస్, స్కిన్ కేర్ అండ్ స్టిచ్చింగ్ మీద ఫోకస్ చేయాలనుకున్నాను. సో అన్నిటినీ 30%, 40%, 50% అలా చేసుకుంటా వచ్చాను. బట్ ఈ ఇయర్ ఫిజికల్ ఫిట్నెస్ని మెయిన్గా పెట్టి దాని కింద నేను దాంట్లో ఏమేమి అచీవ్ చేయాలో అది నోట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ స్కిన్ కేర్లో ఏమేమి మెయిన్గా, నాట్ ఓన్లీ స్కిన్ కేర్ లైక్ హెయిర్ కేర్ దాంట్లో కవర్ చేస్తాను, బాడీ కేర్, స్కిన్ కేర్, బికాస్ సెల్ఫ్ కేర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ యూట్యూబ్ గ్రోత్, ఎస్ ఇంకా నేను బయట పోయి ఏం చేయలేని పరిస్థితిలో అట్లీస్ట్ 1 ఆప్షన్ నేను ఓపెన్ చేసి లైక్ నాకు ఓపెన్లో ఉంది, లైక్ ఐ క్యాన్ జనరేట్ ఇన్కమ్, బట్ ఐ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. ఎందుకంటే చాలా గ్యాప్ రావడం వల్ల వీడియో గ్రోత్, ఛానల్ గ్రోత్ వచ్చేసి అగైన్ డ్రాప్ అవుతా ఉంది. సో అగైన్ ఐ హ్యావ్ టు ఫోకస్ హియర్ టు స్టే కన్సిస్టెంట్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద వీడియో. అండ్ కొన్ని కీ పాయింట్స్ పెట్టుకున్నాను టు హెల్ప్ మై మెంటల్ హెల్త్. సో దీస్ ఆర్ ద గోల్స్. డైరీ పాతదైనా దాంట్లో గోల్స్ ఫర్ కొత్త ఇయర్. చిచి లాంగ్వేజ్ అంతా మిక్సింగ్. That's it for today's friends. I hope you like this video. And నా 2024 ఎక్స్పీరియన్స్ చెప్పాను, 2025లో నేను సెట్ చేసుకున్న గోల్ గురించి చెప్పేశాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీ 2025 కూడా ఇలాగే ఎక్సైటింగ్గా అండ్ అడ్వెంచరస్గా ఉండాలి అండ్ మీ ఫేవర్లో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా మీ ఫిజికల్ హెల్త్, మీ మెంటల్ హెల్త్, everything, please take care of yourself, okay, because it's really important. And that's it guys. Video nachinatlaithe give it a like and do subscribe to our channel because ee miss mom ki mee support chala avasaramu. And మీరు ఏమైనా రెజల్యూషన్ ఇలా సెట్ చేసుకున్నారా? let me know in the comment section. And guys, see you soon in my next video. అంతవరకు bye bye.